పరీక్ష కాలం మొదలైంది. విద్యార్థులు రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతూ తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. దాంతో వారి శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పరీక్షల సమయంలో ఒత్తిడి దరిచేరకుండా ఉండేందుకు మానసిక నిపుణులు సూచిస్తున్న కొన్ని చిట్కాలివి. చుట్టూ అనుకూల వాతావరణం ఉన్నప్పుడే చదివింది సులువుగా బుర్రకెక్కుతుంది. కాబట్టి ముందుగా చదువుకునే గదిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. గదిలోకి గాలి వెలుతురు బాగా వచ్చేలా ఉంటే చదువుపై మరింత శ్రద్ధ పెట్టే వీలుంటుంది. చదువులో పడి తిండిని పట్టించుకోకుంటే మొదటికే మోసం. చదివింది మెదడుకు ఎక్కాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, తాజా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, గింజలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే విటమిన్ సి సమృద్ధిగా లభించే సిట్రస్ పండ్లు తినటం ద్వారా రక్తపోటు, ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. అల్పాహారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. పులుపు, అధిక ఉప్పు, మితిమీరిన కారం, మసాలాలు, కాఫీ, టీ వంటి వాటికి దూరంగా ఉండాలి. పిండి వంటకాలు, స్వీట్లను ముట్టుకోకూడదు. ఆయిల్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఆహారానికి దూరంగా ఉండాలి. బయట ఫుడ్ పూర్తిగా తగ్గించి ఇంటి ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో సరిపడా నీళ్లు తాగటం మర్చిపోకూడదు. 2% నీరు తగ్గితే శరీరం అలసిపోతుంది. అదే 5% తగ్గితే ఎనర్జీ లెవెల్స్ 20% తగ్గిపోతాయి. 10% తగ్గితే అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే గంటకోసారి నీళ్లు తాగాలి. సమయం వృధా అవుతుందనే భావనతో చాలా మంది వ్యాయామం జోలికి వెళ్లరు. అయితే పరీక్షల వేళ ఒత్తిడి, ఆందోళనను తగ్గించటంలో వ్యాయామం బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. రోజులో అరగంట సేపు వ్యాయామానికి కేటాయించాలి. వాకింగ్, రన్నింగ్ లేదా ఏరోబిక్స్ వంటివి చేయటం ద్వారా ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షల సమయంలో ఆందోళన, ఒత్తిడి తగ్గించటానికి తగినంత నిద్ర చాలా అవసరం. నిజానికి నిద్రలోనే మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. నిద్రించేటప్పుడు సెరోటోనిన్ ఎంజైమ్ చురుగ్గా స్రవిస్తుంది. దీనివల్ల అభ్యసన సామర్థ్యం, జ్ఞాపక శక్తి దానంతట అదే పెరుగుతుంది. కనీసం 7 గంటలైనా కంటి నిండా నిద్రపోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పరీక్షల సమయంలో ఏకధాటిగా పుస్తకాలతో కుస్తీ పట్టకుండా మధ్య మధ్యలో కాస్తంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. దానివల్ల సమయం వృధా అనుకోవద్దు. విశ్రాంతి సమయంలో స్నేహితులతో కాసేపు ఫోన్ మాట్లాడండి. 5 నిమిషాలు పవర్ న్యాప్ తీసుకోండి. కొద్దిసేపు అటు ఇటు నడవండి లేదా సైకిల్ తొక్కండి. ఇష్టమైన పాటలు వినండి లేదా డాన్స్ చేయండి. పెంపుడు జంతువులు ఉంటే వాటితో కాసేపు ఆడుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు మార్కెట్కి వెళ్ళిరండి. 10 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలండి. ముక్కుతో గాలి పీల్చుకొని కాసేపు బిగపట్టి ఆ తర్వాత నోటితో వదలాలి. ఇలా చేయటం వల్ల కణాలన్నింటికి ప్రాణవాయువు పుష్కలంగా అందుతుంది. శరీరం, మెదడు ఉత్తేజితమవుతాయి. ఈ విధంగా విరామం తీసుకుంటే రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ చదువు కొనసాగించవచ్చు.